వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి రోజున అయితే మనకు గ్రూప్ థర్డ్‌కు సంబంధించిన ప్రాథమిక కీ అయితే రిలీజ్ అయింది. అయితే గ్రూప్ థర్డ్ వచ్చేసి 2024 నవంబర్ 17, 18 తారీఖులో ఎగ్జామ్ జరిగింది. 5,35,000 మంది అప్లికేషన్స్ గ్రూప్ థర్డ్‌కు చేసుకుంటే, గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కేవలం 2,69,000 మందే రాసినారు. 2,69,000 మందితోనే ఇప్పుడు మనకు కాంపిటీషన్ ఉంటుంది. ఈ 2,69,000 మందిలో మరి ఎంతమందికి ఈ 13,089 ఉద్యోగాలలో మెరిట్లోకి వస్తారు అనేది మనం చూద్దాము. మొత్తానికైతే మరి గ్రూప్ థర్డ్‌కు సంబంధించిన ప్రాథమిక కీ రిలీజ్ అయింది. ఈ ప్రాథమిక కీ పైన అబ్జెక్షన్స్ మనకు నిన్నటి రోజున స్టార్ట్ అయిందంటే జనవరి 8 నుండి జనవరి 12 తారీఖు వరకు. జనవరి 12 సాయంత్రం 5 గంటలకి సబ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. త్వరగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కనుక వాటిని గుర్తించినట్టయితే ఎమ్మటే మీరు టీజీపీఎస్సీ మెయిల్ ఐడి అలా లింక్ ఇచ్చినారు, దాని నుండి మీరు ఖచ్చితంగా లాగిన్ అయ్యి మీరు సబ్మిషన్స్ చేయవచ్చు. మెయిన్గా నిన్నటి రోజున మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేశం గారు అయితే ఇష్టాగోష్ఠి అనే విలేకరుల సమావేశంలో చాలా విషయాలైతే మరి ఎగ్జామ్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ పైన చాలా ముఖ్యమైన విషయాలైతే మాట్లాడడం జరిగింది. ప్రతి విషయాన్ని చాలా కులంకుషంగా చాలా సీరియస్గా ఉన్నట్టు వారి మాటల ద్వారా తెలియజేసినారు. మొదటిగా ఛానల్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఛానల్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బుర్ర వెంకటేశం గారు ఈ యొక్క ఇష్టాగోష్ఠ అనే చర్చలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయాలు ఏమిటంటే, ఫస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ థర్డ్ అనే సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేస్తారంట. అయితే ఇప్పుడు మెయిన్గా మరి టీజీపీఎస్సీ దగ్గర ఉన్న మెయిన్గా ఉన్న ఎగ్జామ్స్ సంబంధించిన రిక్రూట్మెంట్స్ వాళ్ళు ఏమున్నాయని చెప్తున్నారంటే, మెయిన్గా వచ్చేసి వీళ్ళ దగ్గర ఇప్పుడు 2 and 3 సంబంధించిన మెయిన్గా ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇవి 2 కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇక వాళ్ళ దగ్గర ఏది కూడా రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాసెస్ కానీ ఏది లేదంట. కేవలం ఇవి 2 ఉన్నాయంట. ఈ రెండింటిని కూడా మనకు మార్చి 31 నాటికి కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో అట్లా అని చెప్పేసి విషయం ఏంటంటే, మెయిన్గా మనకు గ్రూప్ 1కు ఖచ్చితంగా మార్చి లోపు వస్తుందని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ అంతకంటే తొందరగా కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మెయిన్గా నేను మరొకటి చెప్తూ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్, అయితే చిన్న విషయం ఏంటంటే, మనకు పుదీనా తోట చిన్నగా పుదీనా తోట అండ్ కొత్తిమీర, మెంతికూర చిన్న ఈ పక్కన పెడతా ఉంటుంది మా మమ్మీ. ఈ పక్కింటి ఒక పిన్ని అవుతారు వాళ్ళు వచ్చి కొద్దిగా ఈ పుదీనా లీవ్స్ కొమ్మలు ఏదైతే రెమ్మలు ఉంటాయో అది తెంపుకోవడానికి వచ్చింది. అందుకే లైవ్ ఈ యొక్క వీడియోలో వస్తుంది తానని చెప్పేసి కట్ చేసినాను. ఓకే, టాపిక్లో వెళ్ళే ముందు అయితే ఫ్రెండ్స్, అయితే మనకు రేవంత్ రెడ్డి గారు అయితే కంప్లీట్లీ మనకు మార్చి 31 నాటికైతే కంప్లీట్లీ మనకు రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడినారు. మొన్న మన న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఆ విషయాన్ని పక్కన పెడితే నిన్నటి రోజున అయితే బుర్ర వెంకటేశం గారు అయితే మన చైర్మన్ టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఏం మాట్లాడినారంటే, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన ప్రధానమైన పరీక్ష పేపర్లు ఇప్పుడు గ్రూప్ 2లో 4 పేపర్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ థర్డ్లో 3 పేపర్లు ఉన్నాయి. మరి గ్రూప్ 2కి 4 పేపర్లు అవసరమా, గ్రూప్ థర్డ్కి 3 పేపర్లు అవసరమా అనే విషయము చాలామంది మిత్రులు నాకు చాలా సందర్భాలలో నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో ఉండే నా ఫ్రెండ్స్ చాలామంది నాతో మాట్లాడిన సందర్భంలో నాకు అనిపించింది. వాళ్ళు మాట్లాడిన సందర్భంలో ఏమనిపించింది అంటే, నిజంగానే గ్రూప్ 2కి 4 పేపర్లు అవసరం లేదు. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు 2012 గ్రూప్ 2 వరకు కూడా మనకు 3 పేపర్లే ఉండేవి. అదేవిధంగా ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 పేపర్లు వచ్చినాయి గ్రూప్ 2 ఎగ్జామ్కి. అదేవిధంగా గ్రూప్ థర్డ్కి 2 పేపర్లు సరిపోతాయి, 3 పేపర్లు సరిపోవని చెప్పేసి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. సో టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ యొక్క ఈ గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్ల పైన, గ్రూప్ థర్డ్కి సంబంధించిన 3 పేపర్ల పైన కూడా మేము ఒక కమిటీ వేసి దానిపైన మేము చాలా విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అవసరము, ఇన్ని పేపర్లు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిలబస్ కూడా చాలా ఎక్కువ లెంతీ సిలబస్ ఉంది, పనికిరాని సిలబస్ చాలా ఉందని చాలామంది చాలా సందర్భంలో మాట్లాడారు. కానీ సిలబస్ను కూడా తగ్గిస్తారంట, సిలబస్ను పెంచుతామని చెప్తలేరు, సిలబస్ను మారుస్తామని చెప్తలేరు. వీడియో చూసిన వారు ఇది గమనించండి. చాలామంది అన్న సిలబస్ మారుతుందంట అని మీరు అందరు అడుగుతూ ఉంటారు. ఈ మొన్నటి రోజున వెలుగు పేపర్లో కూడా ఒక ఆర్టికల్ రాసినారు, సిలబస్ మారుతుంది అని చెప్పేసి. అదంతా తప్పు. సిలబస్ అసలే మారదు. సిలబస్లో ఉన్న అవసరం లేని విషయాలన్నిటిని తొలగించి అవసరం ఉన్న విషయాలు, అవసరం ఉన్న టాపిక్స్, అవసరం ఉన్న సబ్జెక్ట్నే పెడతారంట.
కాబట్టి చాలా సిలబస్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసి నేను అనుకుంటున్న ఒక 20-25% సిలబస్ అనేది తొలగించబడుతుంది. మిగతా సిలబస్ ఖచ్చితంగా ఉంటుంది. కొత్త అంశాలు ఏం చేర్చరు, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది, కానీ అవసరం లేనిది తొలగించబడుతుంది అనేది మనకు నిన్నటి రోజున బుర్ర వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్పర్సన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి మెయిన్గా మరొకటి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము తొందరగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ ఇవ్వవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ 2022 నుండి 2023 మధ్య జరిగిన ఎగ్జామ్స్ యొక్క ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ ఆయన హయాంలో వేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఆగుతున్నాము, May 1 వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఏమంటుండు, March 31కి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అన్ని రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏప్రిల్ మంత్ మొత్తము వాళ్ళు ఒక రివ్యూలో కూర్చుంటారంట. ఎన్ని నోటిఫికేషన్స్ ఫ్రెష్గా మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతము, ఎన్ని ప్రభుత్వం నుండి ఖాళీలు వచ్చినాయి, ఏ డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఖాళీలు వచ్చినాయి అనే విషయాన్ని వాళ్ళు అందరూ కూడా కులంకుశలంగా చర్చించుకొని May 1కి వెళ్ళి నోటిఫికేషన్స్ ఇచ్చే అంశాన్ని ముందర పెట్టుకుంటామని కూడా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. మెయిన్గా టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఏం చెప్పినారంటే, మెయిన్గా మనకు గ్రూప్స్కు సంబంధించిన సిలబస్ కొద్దిగా తగ్గిస్తారంట. అదేవిధంగా గ్రూప్ 2లో 4 పేపర్లు ఉండకపోవచ్చు, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉండకపోవచ్చు అనేది అయితే మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇంకోటి ఏమంటున్నారంటే, మనకు ఏదైతే రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా చాలా డేస్ అవుతుంది, అంటే సంవత్సరం గడుస్తున్నాయి, కొన్నిటికి 8 నెలలు 9 నెలలు గడుస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక నుండి మనకు గ్రూప్ 1 లాంటి ప్రిమ్స్ ఎగ్జామ్స్ ఉన్న వాటికి సంవత్సరం తీసుకుంటాము మేము రిక్రూట్మెంట్ చేయడానికి. అలాంటి ప్రిమ్స్ లేకుండా జస్ట్ డైరెక్ట్ నోటిఫికేషన్తో, అంటే ఒకటే ఎగ్జామ్తో అయ్యే వాటికి 8 నెలల టైం తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించే వాటికి జస్ట్ నెల రోజుల్లోనే మేము దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరొక విషయం ఏం మాట్లాడినారంటే, ఇప్పుడు 50 పోస్టులకు నోటిఫికేషన్, 70 పోస్టులకు నోటిఫికేషన్, 100 పోస్టులకు నోటిఫికేషన్, చిన్న నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఒకటే రోజున కూడా రిజల్ట్ ఇవ్వవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి డేస్, అంటే ఒకటే రోజున రిజల్ట్ ఇచ్చే రోజులు త్వరలో రాబోతున్నాయి, అలాంటివి కూడా వచ్చే సందర్భం ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే, యూపీపీఎస్సీ తరహాలోనే యూపీపీఎస్సీ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తే తప్ప వాటికి కీలు ఏ రోజు రిలీజ్ చేయదు, డైరెక్ట్ రిజల్ట్సే ఇస్తుంది. అలాంటి రోజులు కూడా త్వరలోనే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు మనకు కీ ఇస్తారు, కీ ఇచ్చి దానికి అబ్జెక్షన్స్కి ఒక వారం రోజుల టైము, 5 రోజుల టైము ఇస్తారు. ఆ కీల అబ్జెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తుంది, రివ్యూ కమిటీకి వెళ్తుంది. మళ్ళీ మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చుంటారు, ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏంది ఉన్నాయని చూస్తారు. చూసి మళ్ళీ ఫైనల్ కీ ఒకటి ఇస్తారు. ఇక్కడ టైం అనేది కొద్దిగా ఎక్కువ తీసుకునే సందర్భం కనిపిస్తున్నది. అట్లా కాకుండా ఎగ్జామ్ పెట్టి డైరెక్ట్ మనము రిజల్ట్స్ ప్రకటించేసి ఆ రిజల్ట్స్కు సంబంధించిన ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో వాటికి సంబంధించిన ఆయా శాఖలకు పంపిస్తే వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇక్కడ యూపీపీఎస్సీ అదే చేస్తుంది అలాంటి కార్యక్రమాలు. ఇక్కడ మనం కూడా ఇలాంటి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని నిన్నటి రోజున మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది, బుర్ర వెంకటేశం గారు. మరి అలాంటివన్నీ కూడా జరుగుతాయి కావచ్చు, ఇన్ ఫ్యూచర్ చెప్పలేము, ఇంకొక సంవత్సరంన్నరలో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు కావచ్చు. మరొక మాట, ఒక చక్కటి మాట ఏం మాట్లాడినారంటే, మనకు అకాడమిక్ ఇయర్ సిలబస్ లాగా, అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ లాగా ఒక బ్లూ ప్రింట్ పట్టుకొని ఫాలో అవ్వం. ఇప్పుడు బ్లూ ప్రింట్ ఉంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని మధ్యస్థ క్వశ్చన్స్, మరి కఠినమైన క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి బ్లూ ప్రింట్ మనకు అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్లో. అలాంటివి మనకు పోటీ పరీక్షలో ఉండవు. పోటీ పరీక్ష అనేది ఫిల్టరింగ్, అభ్యర్థులను వడపోసే విధానం. ఈ వడపోతే విధానంలో అలాంటివి మేము ఫాలో కాము, అలాంటివి ఉండవు. ఖచ్చితంగా వీడియో కింద కూడా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది, గ్రూప్ 3లో ఎన్ని మార్కులు వచ్చినాయి మీ ప్రాథమిక కీలో అనేది ఒకసారి అయితే మీరైతే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే నేను 2 రోజులల్లో నేను ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తాయి గ్రూప్ 3లో ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని నేను ఖచ్చితంగా అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను. నా అనాలిసిస్ పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది. నన్ను ఫాలో అయ్యే వారికి అందరికీ కూడా తెలుసు. మనం ఒక్కసారి అనాలిసిస్ చేసి చెప్పినదంటే అభ్యర్థికి ఉద్యోగం ఖచ్చితంగా రావాలి. ఆ మార్కులు మీ దగ్గర ఉద్యోగం తీసుకొచ్చి పెట్టే మార్కులు మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది నాకు కామెంట్లో రాయండి, చూద్దాం ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దాము. ఖచ్చితంగా డెఫినెట్లీ రేపైతే ఖచ్చితంగా గ్రూప్ 2 ఒక ప్రాథమిక కీ రిలీజ్ కాబోతుంది. చాలామంది మీకు మార్కులు ఎన్ని వచ్చినాయి అని అంటున్నారు. నేను చూసుకున్నాను నిన్నటి రోజున, నాకు ఎగ్జాక్ట్లీ 274 మార్కులు వస్తున్నాయి. మరి చూద్దాం, మరి అన్ని మార్కులే ఉంటాయా ఫైనల్ వరకు, మరి ఇంకేమైనా మార్పులు ఉంటాయా చూద్దాము. మనకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, చూద్దాం. ఓకే, 273 చూసుకోండి. చాలామంది ప్రతిరోజు అడుగుతూ ఉంటారు నన్ను లైవ్లో, మామూలు వీడియోల కింద కూడా. గ్రూప్ 3లో 273 ఉన్నాయి. చూద్దాం, ఏదేమైనా కానీ
కొత్త వారు ఎవరైనా లైవ్లోకి వచ్చిన వీడియోలో చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.